మర్చిపోయావా? అవునరా, నాకు చిన్న సాయం చేసి పెట్టాలి నువ్వు. ఏంటో మరేం లేదురా, నాకు విమానానికి ఒక టికెట్ వేయాలి. అవునరా. ఎక్కడికి రా? మొదల వలసరా. మొదల వలసలో ఎత్తిపోతు లేదు కదరా. నువ్వు వేసిరా, నేను వెళ్ళేలో వేయించుకుంటాను. ఎయిర్పోర్టు ఈడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. అలాగైతే ఈడి దగ్గర డబ్బులు దొబ్బుతాము. అయితే నువ్వు అన్నట్టు మొదల వలసకే టికెట్ నేను బుక్ చేస్తాను. కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి రోయ్. ఎంత రోజు చెప్పరా, చేస్తాను. రే టిల్లు బాయ్, వెళ్ళేటందుకైతే 30,000 రూపాయలు, అటు నుండి వచ్చేటందుకైతే 10,000 రూపాయలు. ఏంట్రా వెళ్ళేట 30,000, వచ్చేటందుకు 5,000? ఏ దొబ్బిదమని 20,000 పిచ్చోడా. ఇటు నుండి వెళ్ళేటప్పుడైతే అప్పు ఎక్కుకుంటూ పోవాలా. వచ్చేటప్పుడు అనుకో డైరెక్ట్ నీ ఇంటి దగ్గర నీకు నచ్చిన దగ్గర సేఫ్ గా దించేస్తాను. అలా అయితే ఈ అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పు డౌన్ ఎక్కేసరికి నా లవరు జున్నుకి చాలా ఇబ్బంది అయిపోద్దిరా. కాబట్టి ఒక 5 కాదు 10 ఎక్కువైనా నాకు షార్ట్ కట్లే లేసిరా. షార్ట్ కట్ట అలా అయితే వాల్తేరు మీరు కదా పనసపేట అయిపోద్ది. అరే అలా అయితే ఆ వాల్తేరి ఏటుగట్టు కాదు ఆపరా. నాకు ఒక 2 ఇసుక మూటలు కావాలి, ఎత్తుకొని వెళ్ళిపోతా. అరే నువ్వు ఎత్తుకో అక్కర్లేని వెనక అవే వచ్చేస్తాయి. అరే అది సరే గాని విమానం ఎక్కినప్పుడు భయమేదా? భయమా? పిచ్చోడా, నిన్న కాక మొన్న నేను తాడివలసి 2 times తిరుగుతాను. అప్పుడు భయమేదా? భయమా? పిచ్చోడా, భయం అంటూ నీకు వస్తే ఒక పంచేరా చెప్పరా. నీకు భయం అంటూ వస్తే దేవుడు ఉంటాడు మనకి అంతడేటి. ఆ దేవుడు ఉంటాడు. ఆ దగ్గరికి వెళ్ళి ఆపిరంత ఆపేయడానికి బాగుంది. అయితే ఆపిరా బాబు అంటే ఆపేస్తాడు. తక్కువ రోజు గెంతి. సరే గాని మంచి మసాజ్ సెంటర్ ఉంటే చెప్పరా ఒకటి. అలా అయితే నా దగ్గర ఒక మంచి ఆయిల్ ఉంది, నేనే వెళ్ళి మసాజ్ చేయించుకుంటా. ఆయిల్ ఆలే తెస్తారు, మసాజ్ ఆలే చేస్తారు. ఆ మసాజ్ నాకు వద్దురా. నా దగ్గర నామోడ్ ఆయిల్ అని చాలా మంచి ఆయిల్ ఉంది. మొన్న పేపర్లో వేస్తారు ఇదే హైలైట్. అదే లేరా, దానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే. నా ఆయిల్కి నువ్వు ఉంటావా ఏంటి? అయితే నీకు ఇప్పుడు మసాజ్ సెంటర్ చూపించాలని. అవునరా. కాదు, మసాజ్ సెంటర్కి వెళ్ళి నువ్వు పీకింది ఏంటని ఆయిల్ వేస్తారు కదా, ఇటు అటు అటు ఇటు ఉంటాను. ఏదండి ఇటు
ఇటు అటు ఇటు అంతే తప్ప ఎక్కడా లేదు. ఎక్కుతానా దిగుతాను నీకెందుకు? నాకు ఉంటే చెప్పు, నేను వెళ్ళి వచ్చేస్తాను. మసాజ్ అంటే తిన్నగా వెళ్ళిపో మనిషి దగ్గరికి. అక్కడ ఒక మొక్క ఉంటది, ఆ మొక్క పక్కన బొక్క ఉంటది, ఆ బొక్క దగ్గరికి వెళ్ళి కూకో. చెప్పేది ఏంట్రే బాబు ఇలా చెప్తున్నావు? నీకు సెంటరే కావాలి కదరా? సెంటరే కావాలి, మసాజ్ సెంటరే కావాలి. మున్సిపల్ సెంటర్ వెళ్ళిపోమంటే మున్సిపల్ సెంటర్ ఆంజనేయుడు ఉంటాడు, బాధిగలరా బాబు. సరేలే ఏదో కానీ. సరే గాని నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవాడివి? నేనా? మనూరి చెరువుని చూసావా? అందులో చేపలు ఉన్నాయి కదా, వాటికి కడుపు వస్తే పురుడు నేనే పోస్తారా? చేపలకి పోస్తారా నువ్వా? మరి ఈడికి ఎవరయ్యా పోస్తారు? మా గోవిందమ్మ పోస్తానులే. చెప్తానేటి గోవిందమ్మ అంటే ఆడ పెద్ద నెంబర్లు ఎవరా ఈ ఊర్లో, నీకు తెలియదు? నాకు తెలియని నెంబర్ ఎవరబ్బా? చెప్తారే, నీకు అవన్నీ ఎందుకు? ఉండు, మా వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు చేస్తారు రాజులు పూజలు అన్నీ. వస్తారు, ఆగురా. ఉన్నారు మా చేశారా? మలకబడ్డ టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టిల్సక్ టిల్సక్ దుంకాడా డీజే టిల్లు పేరు ఇన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారా మీకే 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 నీ మామ కడిగి నీ వెళితే నీకు ముందు నీ మామ కడిగి నీ వెళితే మామ నన్ను చూసినాడు సైక చేసినాడు పక్క చేసి తీసినాడు మంట పెట్టి నాకెంకా మంతరించినాడు అయినగాని అమ్ముసలుకో ఒలమ్ము నొప్పి అమ్ముసలుకో ఒలమ్మ నొప్పి అమ్ముసలుకో ఒలమ్మ నొప్పి
చెప్పు చెప్పు, ఎవడు నిన్ను పంపించాడు? మామూలు వసూలు చేయమని ఎవరు పంపించాడో చెప్పు. ఏంట్రా అలా చూస్తున్నావు? చూస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా, లేక మీ బాస్ వచ్చి నిన్ను విడిపిస్తాడు అనుకుంటున్నావా? చెప్పు. ఆ సర్పభూషణ్ రావు కదూ నిన్ను పంపించింది? చెప్పు. నువ్వు నన్ను ఎంత కొట్టినా చంపినా నేను మాత్రం మా బాస్ పేరు మాత్రం చెప్పను. చెప్పవు చెప్పవు నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. వీడిని తీసుకెళ్లి మన మర్యాదలు చేయించు. ఓకే సార్. వీడికి మక్కలెలా తీసి వీడు వెనక ఉన్నది ఎవరో చూపిస్తాను సార్. విజయ్, నువ్వు అనవసర కట్టాలు చూస్తున్నావు. నువ్వు పోయి సమాజాన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వు కాల్లో చేతిలో పోగొట్టుకుంటావు. నేను కాలో చేతిలో పోగొట్టుకుంటానా? చూడు, నువ్వేమైనా పెద్ద గూండాననుకుంటున్నావా? ఈ యూనిఫామ్ తీస్తే నీకంటే పెద్ద గూండానరా నేను. చూడు, న్యాయం చట్టాన్ని నమ్మి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేస్తున్నాను. అందుకే నిన్ను ఇక్కడ చంపకుండా వదిలిపెట్టాను. 106 మనం చంపాల్సింది ఇలాంటి పిల్ల పాములను కాదు. వీడు వెనుకున్న అవినీతి అనుకొండలను చంపితే అప్పుడు ఈ సమాజానికి పట్టిన చీడ విరగడవుతుంది. వీడిని లోపలికి తీసుకెళ్లి సెల్లవి. ఓకే సార్. వీడితో నిజం చెప్పించు. ఓకే సార్.